బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ ప్రచారంలో స్పీడ్ ని పెంచింది కమలం పార్టీ. రాష్ట్రంలో వరుసగా బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని చేపట్టారు. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేపు ప్రధాని మోదీ జహీరాబాద్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎల్లుండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓల్డ్ సిటీలో రోడ్ షో ఉంటుంది. ఇక నేటి నుండి 10 రోజుల పాటు ప్రచారం చేయనున్నట్లుగా మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జనిమా. తెలంగాణలో బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచింది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము, నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా వివిధ కేంద్ర మంత్రులు అభ్యర్థుల గెలుపు కోసం నియోజకవర్గాల్లో ప్రచారాలు, రోడ్ షోలు ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వీళ్ళ పర్యటనలు కూడా ఖరారు కావడం జరిగింది. ఈరోజు జేపీ నడ్డా హైదరాబాద్లో అదేవిధంగా హైదరాబాద్కి రావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అదేవిధంగా 2 నియోజకవర్గాల్లో ఆయన ఈరోజు బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం మల్కాజ్గిరికి సంబంధించినటువంటి నియోజకవర్గం లోపల ఆయన రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా తెలంగాణపై బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలలో వాళ్ళకు కర్ణాటక తర్వాత అత్యంత ఎక్కువగా స్కోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కూడా ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతూ ఉంది, మరుసటి రోజు ఎట్లాంటి వ్యూహాలతో ప్రచారం చేయాలి, అభ్యర్థులకు ఈ అంశాలపైన ప్రత్యేకంగా ఒక దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్నారు. అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యక్షంగా దీన్ని ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 10కి పైగా సీట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అయితే ప్రచారంలో దూసుకుని పోతా ఉంది అని చెప్పేసి ఇటు పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేపు చూసుకున్నట్టయితే మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆందోళనలో బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, గత కొన్ని రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటన కూడా చేయడం జరిగింది. మళ్ళీ తాజాగా రేపు తెలంగాణలో ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతా ఉన్నారు. ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఇటు తన విమర్శలతో ఇటు ఎదురుదాడి చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా ఇటు ఏకకాలంలో విమర్శించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీకి మంచి స్కోప్ ఉంది, అవకాశం ఉంది. కొద్దిగా కష్టపడితే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు అనేది అభ్యర్థులకు ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఓట్లను పెంచుకునే దిశగా అయితే బీజేపీ కసరత్తు అయితే చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక మనము ఎల్లుండి బుధవారం చూసుకున్నట్టయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఆయన రోడ్ షో నిర్వహిస్తారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు ఇప్పటికీ తెలియజేయడం జరిగింది. బుధవారం పాత బస్తీలో ఆయన లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి కూడా షాలిబండలోని సుధా థియేటర్ వరకు కూడా అమిత్ షా అంటే రోడ్ షో ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో హైదరాబాద్పై బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈసారి ఓవైసీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ అయితే పావులు కదుపుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ హైదరాబాద్ సీట్ను కూడా తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి కూడా ఇటు భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు బీజేపీ అగ్రనేతల ప్రచారాలకు తోడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఈ రోజు నుంచి తెలంగాణలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్న తమిళసై ఈ రోజు నుంచి 10 రోజుల పాటు కూడా వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలో అదేవిధంగా సభల్లో పాల్గొని కార్నర్ మీటింగ్లో కూడా పాల్గొని ఆమె ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆమె గతంలో ఇక్కడ గవర్నర్గా పనిచేయడం జరిగింది. చాలా సంచలన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వరకు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రజల్లో తమిళసైకి మంచి ఆదరణ ఉంది అని చెప్పేసి కూడా ఇటు పార్టీ నేతలు భావిస్తూ ఉన్న తరుణంలో తమిళసై కూడా ఇటు బీజేపీ శ్రేణులని, కార్యకర్తలను అదేవిధంగా ప్రజలను కూడా ఆకట్టుకునే విధంగా తన యొక్క ప్రసంగం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమిళసై ఇటీవలే తమిళనాడు సెంట్రల్ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ కూడా చేయడం జరిగింది. అక్కడ తమిళనాడులో ఎలక్షన్లు పూర్తవడంతో ఇక తెలంగాణలో ప్రచారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ అయితే తమిళసైకి బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆమె స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణకు వచ్చి తెలంగాణలో 10 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నట్టుగా కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వరుసగా బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలంగాణలో ప్రచారాలు ఏదైతే చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ పార్టీ అని చెప్పేసి కూడా ఇటు మనకు అర్థమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజు.
ఇక డిప్యూటీ